ఇయర్ ఆఖరి దశలో విశాఖలో ఒకవైపు అందమైన ఆకర్షణీయమైన కార్యక్రమాలు జరుగుతుంటే మరోవైపు విశాఖ నగరం మాత్రం అర్ణ పతాకం ఎగరవేసే రీతిన పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చూసుకుంటే సిపిఎం పార్టీ అనుబంధ సంఘం అయిన సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దశలో మనతో మాట్లాడడానికి సిఐటి ప్రతినిధి మురళి గారు అట్లాగే ఇతరులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఒక రకంగా న్యూ ఇయర్కి అంతా వేరే సెలబ్రేషన్స్ ఉంటాయి, బట్ ఈ ఇయర్ ఎట్లాగా అంటే మీ సిఐటి కార్యక్రమాల ద్వారా ఒకసారిగా ఒక ఎరుపు జెండా మొత్తం ఎగిరే అవకాశం ఉందంటారా? ఇప్పుడు విశాఖ అంటేనే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతంగా మారిపోయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పెట్టుబడులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పి నవంబర్ నెలంతా కూడా పారిశ్రామికవేత్తలతో కిటకిటలాడిపోయింది ఈ నగరం. ఇప్పుడు పారిశ్రామికవేత్తల దగ్గర పనిచేసే కార్మిక వర్గం వాళ్ళ భవిష్యత్తు గురించి చర్చించుకోవడం కోసం ఈ విశాఖ నగరానికే రావడం అనేది ప్రత్యేకమైంది. అదే మాదిరి స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టి ఏ రకమైనటువంటి ఆటంకాలు తెస్తున్నారో మనం ప్రతినిత్యం చూస్తున్నాం. అట్లాంటి స్టీల్ పరిశ్రమ పోరాటం 5.5 ఏళ్లుగా చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటంగా దేశంలో ఉంది.